DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఫలితాలు గడిచిన దశాబ్ద కాలంలో ఎప్పుడూ కూడా రానటువంటి ఉత్తమ ఫలితాలు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి సెక్రటరీ రంజిత్ భాషా గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడానికి సంబంధించినటువంటి ఎటువంటి కృషి జరిగింది, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఎటువంటి కృషి జరిగింది అనే విషయాన్ని మనం మాట్లాడటానికి రంజిత్ భాషా గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు సాధించడం వెనకాల విద్యార్థులు మీ కృషి ఏంటి, ప్రధానంగా ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? సో మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా, అంటే మార్చి 25వ తారీఖు దాకా ఎగ్జామ్స్ దాదాపు 1537 సెంటర్స్లో జరిగాయి. సో దాదాపు 10,15,916 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. వీటిలో ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో సెకండ్ ఇయర్లో 81%, ఫస్ట్ ఇయర్లో 77% దాకా ఓవరాల్గా, అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలిపి పాస్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ఈసారి స్పెసిఫిక్గా ఏంటంటే ఆనరబుల్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోత్, అంటే ఈ ఇయర్కి ఫస్ట్ ఇయర్ మనం రిఫార్మ్స్ తెచ్చారు. సో ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న 14 సబ్జెక్టులో మనము రివిజన్ ఆఫ్ సిలబస్ చేయడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఎన్సీఆర్టీ సిలబస్కి అనుగుణంగా మన సిలబస్ను కూడా మార్పు చేస్తూ 14 సబ్జెక్టుల్లో మనం సిలబస్ రివిజన్ చేసాం. దీంతో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనం మార్చడం జరిగింది సార్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వడం, సో అలా ఈ మార్పులన్నీ చేసి ఫీల్డ్ లెవెల్కి వీటన్నిటిని తీసుకెళ్ళి, ఇది కాకుండా స్పెసిఫిక్గా ప్రిన్సిపల్స్కి, జేఎల్స్ అందరికీ ఓరియంటేషన్స్ ఇచ్చి, సో ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఎస్పెషల్లీ ఈసారి ఫలితాల్లో మొత్తం ఫస్ట్ ఇయర్లో రిఫార్మ్స్ చేసాం మనం. ఫస్ట్ ఇయర్లోనే 77%, దిస్ ఇస్ ద లాస్ట్ 12 yearsలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ సో రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా 47% లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 54%, అంటే 7% ఇంక్రీజ్ గవర్నమెంట్ కాలేజీలో. సో అలాగే లాస్ట్ ఇయర్ 70% పాస్ అయినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈసారి 81% అచీవ్ అయ్యారు. 11% ఇంక్రీజ్ ఉంది వాళ్ళలో కూడా. సో ఓవరాల్గా ఇది మనకి రిజల్ట్లో ఫలితాలు. అంటే ప్రధానంగా సెక్రటరీగా రంజిత్ భాషా గారు వచ్చిన తర్వాత ఈ సంకల్ప్కు సంబంధించి సంకల్ప్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఏదో చేంజెస్ చేశారు అంటున్నారు. ఏం చేశారు సార్ గడిచిన ఒక 60 రోజుల నుంచి? అంటే యాక్చువల్గా ఏం చేసిందంటే, సో ఎస్పెషల్లీ మా హెచ్ఆర్డి మినిస్టర్ గారు, సెక్రటరీ గారు కోనా శశిధర్ గారు, సో ఏంటంటే వీ వాంట్ టు ఫోకస్ ద చిల్డ్రన్, అంటే ఈచ్ పర్సన్ని మనం ఫోకస్ చేయాలి అనే డెప్త్కి వెళ్ళడానికి వీలుగా సంకల్ప్ 50 అని ఒక 50 days ప్రోగ్రామ్ ఒక డిజైన్ చేశాం. దీంట్లో ఏంటంటే వాళ్ళకి హాఫ్ ఇయర్లీలో ప్రీ ఫైనల్లో వచ్చిన మార్క్స్ని బట్టి స్టూడెంట్స్ని 4 గ్రేడ్గా విభజించాం, అంటే ABCD లాగా. సో వాళ్ళు ఏంటంటే ఏ అంటే ఆల్రెడీ 80% అబౌవ్, ఇలా మార్క్స్ని బట్టి గ్రేడింగ్ చేసాం. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా D గ్రేడ్లో పెట్టాం. వీళ్ళందరికీ అంటే అందరికీ ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. ఆల్రెడీ 90%లో ఉన్న వాళ్ళకి మనం ఫోకస్ చేయకపోయినా వాళ్ళ మార్క్ తెచ్చుకోగలరు. బట్ ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో లేదా C గ్రేడ్లో ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా స్పెషల్ ఫోకస్ అవసరం. అంటే ఎక్స్ట్రాగా స్టడీ అవర్స్ పెట్టడం, లేదు వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్ట్లో ఆ లెక్చరర్ చేత అడిషనల్గా క్లాసులు చెప్పడం. వీటితో పాటు వీళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ సంకల్పంలో భాగంగా ఏవైతే మనకి ఇంపార్టెంట్గా క్వశ్చన్ బ్యాంక్ లాగా చేసి వీళ్ళందరికీ ఇవ్వడం, సో దట్ వాళ్ళు అది చదువుకోవడం వల్ల అట్లీస్ట్ మనకి ఏంటంటే వాళ్ళ ప్రోగ్రెస్ ముందుకు తీసుకెళ్ళడం. ఈ కార్యక్రమాలు లాస్ట్ 15 daysలో కొద్దిగా ఫోకస్గా చేసాం. సో ఆల్ ప్రిన్సిపల్స్, జేఎల్స్ అందరూ కూడా ఫోకస్డ్గా ఈ చిల్డ్రన్ని ఈ స్టూడెంట్ మీద ఫోకస్గా చేయడం వల్ల ఒక 7% ఈసారి ఇంక్రీజ్ చేయగలిగాం. నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ మేకింగ్ యాక్షన్ ప్లాన్.
ప్రధానంగా ఒక విద్యార్థి ఉంటే ఆ విద్యార్థికి ఒక మిడిల్ స్టెప్ అంటే లైఫ్ చేంజ్ అవ్వడానికి సంబంధించినటువంటి స్టెప్ అనేది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనే ఉంటుంది అంటారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎటువంటి వారికి స్టాండర్డ్స్ ఇచ్చారు అని మన గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారు ఈసారి చూస్తే నాట్ ఓన్లీ రిఫార్మ్స్ ఇన్ ద అకాడమిక్ సెక్షన్ అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఏంటంటే అందరికీ కూడా మనకి విద్యామిత్ర కిట్స్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసాం. సో దీంతో పాటు మిడ్ డే మీల్స్ కూడా స్టార్ట్ చేసాం అన్ని కాలేజెస్లో కూడా. సో ఇది కాకుండా పిల్లలందరికీ కూడా ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెసిఫిక్గా వెల్ఫేర్ ఇవ్వడంతో పాటు రిఫార్మ్స్తో పాటు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈ సిలబస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి వీలుగా కొంత ఐఐటి ఓరియంటేషన్ ఉండేటట్లుగా కూడా ఐఐటి మద్రాస్తో పాటు కలిసి మనము ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో కొన్ని స్కూల్స్లో ఒక 50 కాలేజెస్లో ఐఐటి మద్రాస్ చేత కూడా కొన్ని క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఎస్పెషల్లీ మెరిటోరియస్గా ఉంది, ఎవరైనా జేఈ నీట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కోచింగ్ ఉపయోగపడుతుంది స్టార్ట్ చేసాం ఎస్పెషల్లీ. సో దట్ ఇస్ ద మేజర్ థింగ్ అబౌట్ యూ. ఓకే, ఈ ఇంటర్మీడియట్లో అంటే ఈ ఫౌండేషన్ లైఫ్ టర్న్ అవుతుంది అంటున్నారు కదా, ఈ సబ్జెక్ట్స్తో పాటు రొటీన్గా నేర్చుకునే సబ్జెక్ట్స్తో పాటు ఇక లైఫ్కి సంబంధించినటువంటి అప్డేట్ కోర్సులు కూడా మన దగ్గర మనం ప్రవేశపెడుతున్నామా, వాటికి సంబంధించి ఏం చేయబోతున్నారు? సో యాజ్ యూ సైడ్ అంటే మీరు చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ ఇస్ ద మెయిన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే 10th క్లాస్ వరకు మనం ఒక రకంగా అప్పుడప్పుడే బాల్యం నుంచి జస్ట్ వీల్ కమింగ్ ఇన్ టు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆ టీనేజ్ దశలో ఉంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ గో టు +20s. ఇంటర్మీడియట్ కోర్సులో మీరు మీకున్న గైడెన్స్ కానీ మీరు చదివే విధానాన్ని బట్టి కానీ లేదు మీ ఇక్కడ ఫౌండేషన్ లైఫ్ చేంజ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఇంటర్మీడియట్లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో నేను ఐ గాట్ ఎగ్జాక్ట్లీ 10th క్లాస్ నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను, గురుకుల పాఠశాలలో. సో ఒకసారిగా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బేబీ సమ్ రీజన్స్ అయ్యి మెయిన్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్లో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో దాంతో మిగతా సబ్జెక్ట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన ఎగ్జాక్ట్లీ మ్యాథమెటిక్స్లో ఐ గాట్ 53 మార్క్స్, అంటే ఎగ్జాక్ట్లీ 150కి పాస్ మార్క్ అది. సో దెన్ ఐ రియలైజ్డ్, సో యాజ్ యూ సైడ్ ఆ రియలైజేషన్ తర్వాత మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ కట్టుకొని ఐ గాట్ 95 మార్క్స్ తెచ్చుకోవడం, అంటే ఒక 60 మార్క్స్ అడిషనల్గా మళ్ళీ తెచ్చుకోవడం. ఆ తర్వాత మళ్ళీ నేను ఎంఎస్సి కూడా మ్యాథమెటిక్స్లో చేయడం, ఈవెన్ గ్రూప్స్లో కూడా మ్యాథమెటిక్స్ ఆప్షనల్గా చేయడం. మ్యాథమెటిక్స్ బీఎస్సీ స్టూడెంట్స్ కూడా ట్యూషన్స్ చెప్పాను నేను. సో ఇలా మ్యాథ్స్ మీద ఆ తర్వాత పీజీ మ్యాథమెటిక్స్ చేశాను. సో అంటే ఆ టైంలో మీరు తీసుకున్న సబ్జెక్ట్ మీ ఫోకస్ అండ్ మీరు చెప్పినట్టుగా దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో గ్రూప్స్లో కూడా నా మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఐ గాట్ స్టేట్ 6th ర్యాంక్ ఇన్ దట్. ఒకప్పుడు 2003 మినిమం మార్క్స్ వచ్చినటువంటి మ్యాథ్స్ లో మళ్ళీ పట్టు సాధించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ ఫ్యూచర్ డిసైడ్ చేసేటువంటి కోర్స్. దీంట్లో తక్కువ మార్కులు వచ్చాయి లేదంటే మీరు ఫెయిల్ అయ్యారని మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నెక్స్ట్ 1 month కూడా మళ్ళీ సప్లిమెంటరీ పెట్టేస్తున్నాం. దీంట్లో ఫెయిల్ అయింది అన్నది నాట్ ఎ మ్యాటర్, అంటే మీ లైఫ్ కంటే విలువైంది కాదు ఇది ఎనీ స్టూడెంట్. అలాగే పేరెంట్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్. వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి లేదు, రేపు మీరు సప్లిమెంటరీ రాయొచ్చు, ఫ్యూచర్లో మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే మీరు మంచి పొజిషన్లో సెటిల్ కావచ్చు. సో కాబట్టి ఈ చిన్న విషయాలకే సూసైడ్స్కి లేదు పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం ఎందుకు అది స్ట్రెస్ లేకుండా ఫ్రీగా చదివినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు బాగా రాయగలుగుతారు. స్ట్రెస్ లేకుండా మీరు రాయగలగాలి అంటే మీరు బిగినింగ్ డే 1 నుంచి అంటే కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి ఆ సబ్జెక్ట్లో నేను ఎలా పాస్ కావాలి, ఎలా నేను మార్క్స్ స్కోర్ చేయాలనే ఆలోచనతో చదవాలి. అంటే ఈరోజు ఈ టాపిక్ నేర్చుకోవాలి ఇలా కాదు. సబ్జెక్ట్ ఓవరాల్గా ఈ నీకున్న 220 డేస్లో ఎగ్జామినేషన్ ముందే మోడల్ పేపర్స్ ఇస్తున్నాం మీకు. ఈ క్వశ్చన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్లో ఫైనల్ ఇయర్లో అని చెప్తున్నాం. సో దట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ నేను చదవాలి. క్లాస్ లెసన్ అయిపోగానే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి వచ్చే అవకాశం ఉంది వాటిని నేర్చుకోవడం. ఇలా మొదటి నుంచే మీరు డే 1 నుంచే ప్లాన్ చేసుకోగలిగితే ఈ లాస్ట్గా ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు ఫ్రీ అవుతారు, స్ట్రెస్ లేకుండా ఈజీగా చేయగలరు. ఓన్లీ థింగ్ ఈజ్ హార్డ్ వర్క్, స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదివితే డెఫినెట్గా అవుతుంది. సార్ ప్రధానంగా ఈ స్ట్రెస్ కానీ ఒత్తిడి గురి చేయటం కానీ లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎక్కువ చేయటం కానీ మ్యాక్సిమం చూస్తే కనుక
ఈ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలోనే ఎక్కువ స్ట్రెస్ గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారే ఆ విద్యార్థులే బలవన్మరణాలకు కానీ ఇటువంటి వీటికి పడుతున్నారు అనేది వస్తుంది. ఆ స్ట్రెస్ తగ్గించడానికి మన ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేయబోతుందా సార్? అంటే ఎస్పెషల్లీ ఈసారి మీకు ఈ ఐడియా ఉంది, మీ కోచింగ్ సెంటర్ సంబంధించి యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది, హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా చేశారు. సరే. సో దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఈ విధంగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు హరాస్మెంట్ కోసం కానీ, కోచింగ్ సెంటర్ టైమింగ్స్ కానీ, అలాగే కోచింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్స్ కానీ ఈసారి చేయబోతున్నాం. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ ఎక్కడైతే ఈ కార్పొరేట్ కాలేజెస్ కానీ, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కానీ, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో వీఆర్ డైరెక్టింగ్ దెమ్ ఫ్రమ్ ది బోర్డ్ సైడ్. సరే. సో డోంట్ మేక్ ఎనీ స్ట్రెస్ ఆన్ దెమ్. సరే. ఇది అకాడమిక్ ఎగ్జామినేషన్. అకాడమిక్ ఎగ్జామినేషన్లో ఇంటర్లో మీరు స్ట్రెస్ రిలీఫ్గా స్ట్రెస్ లేకుండా పిల్లలకి పాఠాలు చెప్పడం, ఎలా రాయాలో నేర్పించాలి. అంటే లెసన్ చెప్పేసి దాన్ని బయాడ్ చేసి ఈ విధంగా అని కాకుండా హౌ టు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని గుర్తెలా పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకున్న దాన్ని ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఇది లెక్చరర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పగలిగితే దెన్ ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి స్ట్రెస్ లేకుండా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయగలరు. ఓకే సార్. అంటే ప్రధానంగా కనుక గమనించినట్లయితే మీరు ఈ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు అయింది మ్యాక్సిమం. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు మ్యాక్సిమం 2 సంవత్సరాలు, మీరు వచ్చి 1 ఇయర్. ఈ కాంబినేషన్లో గడిచిన 12 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డుని, అంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఆ ఫలితాలను కంటే బీట్ చేశారు. ఇది ఎట్లా మీ ఇద్దరికి కాంబినేషన్ కుదిరింది అనుకోవచ్చు? అదేవిధంగా ఎటువంటి ప్లాన్స్ చేశారు సార్ మంత్రి గారు కానీ మీరు కానీ ఈ రిజల్ట్ సాధించే ప్రక్రియ? అంటే ఆనరబుల్ మినిస్టర్ గారు ఎప్పుడు కూడా స్టూడెంట్ ఓరియంటేషన్లో, స్టూడెంట్ ఫోకస్గా, ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా గవర్నమెంట్ కాలేజ్ రిజల్ట్ కూడా ఉండాలి. దిస్ ద బెస్ట్ డైరెక్షన్ జనరల్గా మాకు ఇచ్చే డైరెక్షన్. దీనికి సంబంధించి ఏ ప్రపోజల్ తీసుకెళ్ళినా ఇమ్మీడియట్గా దానికి స్టూడెంట్ బెనిఫిట్గా ఉంటే ఇమ్మీడియట్గా దానికి అగ్రీ కావడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వీక్లీ ఆర్ బై వీక్లీ ఆర్ 15 డేస్కి ఒకసారి డెఫినెట్గా రివ్యూ చేస్తారు. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కూడా కేపీఎస్ చేశాం. అంటే ఒక స్టూడెంట్ వారీగా, అంటే కాలేజ్ వారీగా కాకుండా స్టూడెంట్ వారీగా, సబ్జెక్ట్ వారీగా కూడా అనాలిసిస్ చేస్తూ ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ కాలేజీలో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఇదంతా కూడా ఇప్పుడు కేపీఐ లాగా ఆన్లైన్లోకి తెచ్చాం. సో ఇవన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఈసారి గవర్నమెంట్ కాలేజెస్లో దాదాపు 7% ఇంక్రీజ్ వచ్చింది. సో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. బట్ ఈసారి మీరు ఓవరాల్ పర్సంటేజ్ ప్రైవేట్తో కలుపుకున్న 77%, దెన్ గవర్నమెంట్ కాలేజ్ తీసుకుని 7% ఇంక్రీజ్ తీసుకురాగలిగాం. సో ఓన్లీ థింగ్ ఈజ్ మెయిన్గా ఎప్పుడు స్టూడెంట్స్కి ఏదో ఒక చేయాలనే తపన మినిస్టర్ గారు కానీ, మా సెక్రటరీ గారు కానీ, అండ్ దెన్ ఆల్ కింద ఉన్న ప్రిన్సిపల్ జేఎల్స్ అందరూ కూడా ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఫలితాలు మెరుగయ్యాయి. సో ఇంకా మెరుగు చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇయర్. సార్, అంటే ప్రధానంగా మనం కార్పొరేట్ కాలేజెస్ కంటే బెస్ట్ రిజల్ట్ రావాలని మనం ఆశిస్తున్నాం. మీకు అటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఈ నేపథ్యంలో మన కాలేజీల్లో కూడా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి సార్? ఆ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? సో మీకు లాస్ట్ ఇయర్ యాక్చువల్గా జీజేసీలో దాదాపు అన్ని యాక్టివిటీస్, మనకి ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ 475 కాలేజెస్ ఉన్నాయి మన గవర్నమెంట్ కాలేజెస్. సో అన్ని కాలేజీలు కూడా ఆల్ ఫెసిలిటీస్ మ్యాక్సిమం ఇవ్వగలిగాం. పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది, రిమైనింగ్ అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవి కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ చేస్తున్నాం అన్ని కాలేజెస్కి. సో అన్ని కూడా 5 స్టార్ రేటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా బడ్జెట్ వీఆర్ ప్రొవైడింగ్ సఫిషియంట్ బడ్జెట్ ఫర్ దట్ ఇన్ఫ్రా కూడా. సో ఆ ఫెసిలిటీస్ అన్ని మ్యాక్సిమం ఒక 18 కాంపనెంట్స్ పెట్టుకున్నాం. 18 కాంపనెంట్స్ని కంప్లీట్ చేయడానికి ప్లానింగ్ నెక్స్ట్ ఇయర్. అంటే ఈ జాబ్ వేకెన్సీలు అనేవి కూడా కొన్ని ఉన్నాయి అంటున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే వీఆర్ హ్యావింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఎక్కడైతే ఈ వేకెన్సీస్ డ్యూ టు రిటైర్మెంట్స్ కానీ, డెత్ వల్ల ఇటువంటి వేకెన్సీస్ వస్తే గెస్ట్ ఫ్యాకల్టీ కూడా అపాయింట్ చేస్తాం. మ్యాక్సిమం అన్ని చోట్ల వేకెన్సీ లేకుండా చేయగలిగాం. లాస్ట్ ఇయర్ ఎక్కడన్నా వేకెన్సీ ఉన్నా కూడా గెస్ట్ ఫ్యాకల్టీని పెట్టుకున్నారు. సో ఇది కాకుండా ఈసారి ఆ గెస్ట్ ఫ్యాకల్టీ అడిషనల్గా, అంటే అడ్వాన్స్డ్గా రిటైర్మెంట్ అయ్యే వేకెన్సీస్లో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కావాలని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాం. సో ఈసారి అది కూడా లేకుండా మ్యాక్సిమం వీఆర్ ట్రైంగ్ టు ఫిల్. అలాగే త్రూ ఏపీపీఎస్సీ ద్వారా కూడా ఈసారి జాబ్ క్యాలెండర్లో ఒక 209 లెక్చరర్ పోస్టులు కూడా అనౌన్స్ చేయడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది. అది కూడా ఇయర్ చేయబోతున్నాం. ఓకే. ఇంటర్మీడియట్ సంబంధించి బెస్ట్ రిజల్ట్ సాధించినటువంటి మీరు ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్ కూడా ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోబోతున్నారు? ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారు? సో సెకండ్ ఇయర్కి కూడా యాక్చువల్గా ఈసారి సిలబస్ చేంజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి చేంజ్ అయింది. అవునండి. ఫస్ట్ ఇయర్లోనే ఇంక్రీజ్ అయింది రిజల్ట్.
ఈసారి సెకండ్ ఇయర్ కూడా సిలబస్ చేంజ్ అవుతుంది. జనరల్ గా 14 సార్ ఒక మాట, సిలబస్ చేంజ్ అయితే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. మనం గతంలో చూసాం, ఎప్పుడైతే సిలబస్ చేంజ్ అని అంటే ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ, లేకపోతే ఇవి మూల్యాంకనాలు కానీ, ఇవి కానీ అందుబాటులో ఉండవు. ఎప్పుడైతే సబ్జెక్ట్స్ చేంజ్ అయితే, రిజల్ట్ మన సిలబస్ చేంజ్ అయితే ఇమీడియట్ గా మళ్ళీ అందులోనే మళ్ళీ బెస్ట్ రిజల్ట్ రావడం అనేది గొప్ప విషయం. అంటే ఏంటంటే సిలబస్ చేంజ్ అయింది ఓకే, బట్ ఎనీహౌ స్టూడెంట్స్ మనకి ఎలా ఉంటుందంటే ఆ లెసన్ మనం ఆ టైంలో కొత్తగానే చెప్పాలి. సిలబస్ చేంజ్ కాకపోయినా చేంజ్ అయినా వచ్చే స్టూడెంట్ ఈస్ న్యూ. ఇంటర్మీడియట్ వచ్చాడు 10th క్లాస్ చదువు ఉంటాడు, ఇంటర్మీడియట్ వచ్చాడు న్యూనే, అతని సిలబస్ ఓల్డా న్యూవా అనేది ఇమ్మెటీరియల్. అంటే కానీ గతంలో ఏం చేస్తారంటే సరే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉండేది. సో ఈసారి అందుకే మేము ఏం చేసామంటే ప్రతి లెసన్ తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్సర్సైజ్ లాగా ఇచ్చాం. అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్, మళ్ళీ లెర్నింగ్ లాగా అంటే చిన్న ఎక్సర్సైజ్ మీకు ఉంటుంది కదా. అంటే ప్రతి లెసన్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం, ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు విధిగా చేయాలి, అది ఎక్కువ ప్రాక్టీస్ చేయించాం ఈసారి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అలాగే సెకండ్ ఇయర్ కూడా ఈసారి ఆ బుక్ లోనే లెసన్ తో పాటు మోడల్ క్వశ్చన్స్, మోడల్ గా లెర్నింగ్ ఎక్సర్సైజెస్ లాగా వర్క్ షీట్ లాగా ఇచ్చాం. సో దట్ అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటారు ఆల్ లెసన్. సో టెక్స్ట్ బుక్ లోనే ప్రింట్ చేసి ఇచ్చాం ఈసారి. సో అది సెకండ్ ఇయర్ కూడా ఈసారి చేస్తున్నాం సేమ్ థింగ్. ప్రధానంగా ఈ వీళ్ళకి ఆ స్టడీస్ అనే టైమింగ్ సరిపోతాయంటారా, ఎక్స్ట్రా ఏమైనా పెట్టాలి? అది కూడా మీకు చెప్పాలి. యాక్చువల్ గా అంతకుముందు మనకున్న టైమింగ్స్ తో పాటు టైమింగ్స్ మనం ఎక్స్టెండ్ చేసాం. సో ఏప్రిల్ 1 నుంచే మన క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ చేసాం. అలాగే 9th నుంచి మనకి ఇప్పుడు 5 దాకా పెట్టాం క్లాసెస్ అంతకుముందున్నది. సో వర్క్ అవర్స్ ని ఎక్స్టెండ్ చేసాం, అలాగే వర్కింగ్ డేస్ ని కూడా ఎక్స్టెండ్ చేసాం. వర్కింగ్ డేస్ పెరిగాయి, వర్క్ అవర్స్ కూడా పెరిగాయి, వర్కింగ్ అవర్స్ కూడా పెరిగాయి ఈచ్ డే. సో దాని వల్ల కూడా ఫలితాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే ఆ లాస్ట్ 1 అవర్ మేము స్టడీ అవర్స్ లాగా పెట్టాం. అంటే ఆ రోజు అంత ముందు జరిగిన వీక్ లో జరిగిన అన్ని కూడా స్టడీ అవర్స్ లాగా చెప్పాలి. సో దిస్ ఇస్ ఆల్సో వి ఫాలోడ్ దిస్ ఇయర్. అది కూడా మన మినిస్టర్ గారు తీసుకున్న డిసిషన్స్. సో ఆల్రెడీ అందరిని ఒప్పించి ఆ డిసిషన్స్ ఇంప్లిమెంట్ చేయగలం. మిగతా ప్రైవేట్ కాలేజ్ సపోర్ట్ చేస్తున్నాయి. సేమ్ థింగ్, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అన్ని కాలేజెస్ లో జరుగుతుంది. ఒక ఫైనల్ గా ఒక ఫెసిలిటీస్ అనే అంశానికి సంబంధించి మన దగ్గర డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇట్లాంటివి కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అంటారా, దాని గురించి ఎట్లా సార్? అవి చేయడం మూలంగా స్టూడెంట్స్ కి ఎట్లా ఉపయోగం ఉంటుంది? అంటే ఇప్పుడు ఐఏపీస్ అన్ని తోట కూడా ఇచ్చాం. అలాగే ల్యాబ్స్ కూడా, ఐసిటి ల్యాబ్స్ కూడా అన్ని కాలేజ్ లో ఉన్నాయి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అన్నిట్లో కూడా. సో ఈ అన్ని చోట్ల కూడా ఏంటంటే అక్కడ మళ్ళీ లెసన్ చెప్పేటప్పుడు టీచింగ్ ఎయిడ్ లాగా ఆర్ అదర్వైజ్ యూట్యూబ్ లో ఒక ఛానల్ ఏదైనా బెస్ట్ టాపిక్ ఉంటే తీసుకొని చూపించేటట్లుగా. సో దట్ ఈస్ ఆల్సో వెల్ ప్లానింగ్. నెక్స్ట్ ఇయర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్స్ ఇన్ డిఫరెంట్ వే. వీఆర్ ప్లానింగ్ టు ఒక సెంట్రల్ ల్యాబ్ లాగా పెట్టి ఇక్కడ నుంచి కూడా బెస్ట్ టీచర్స్ తో చెప్పించడం, కంటెంట్ క్రియేషన్. అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారు క్లిక్కర్స్ కూడా చేయమన్నారు. సో అదేంటంటే లెసన్ కాగానే ఆన్సర్ అన్ని కూడా క్విజ్ ఫార్మాట్ లో వాళ్ళు ప్రెస్ చేసి చేయడం, క్లిక్కర్స్ అంటాం. సో ఇవన్నీ కూడా కొత్త న్యూ ఇనిషియేటివ్స్ చేయమంటున్నారు. సో ఎవ్రీ టైమ్ సమ్ న్యూ థింగ్స్ ఇనిషియేట్ చేస్తూ స్టూడెంట్స్ని ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్లానింగ్ చేస్తాం. ఓవరాల్ గా అయితే రాబోయే సంవత్సరం కూడా బాగుంటుంది అంటారు రిజల్ట్? డెఫినెట్ గా విల్ ట్రై ఫర్ దట్. సార్ ఇంకొకటి ఫైనల్ గా, ఇంటర్మీడియట్ విద్యార్థులు భవిష్యత్తులో ఎటు రంగం వైపు వెళ్తే బాగుంటుందని చెప్తారు? మీరు ఒక సీనియర్ ఆఫీసర్ గా, అదేవిధంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కూడా మనకు వాళ్ళకి ఎటు వెళ్ళాలి అనే దానికి సంబంధించి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అయినా మీరైతే ఏం చెప్తారు? సో ఏ రంగం వైపు వెళ్ళాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అండ్ అదర్ థింగ్ చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ జనరల్ డిగ్రీ వెళ్ళొచ్చు, లేదు బైబీసీ వాళ్ళకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో నీట్ జేఈ అనేది అందరు రెగ్యులర్ గా అందరూ అటెంప్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్ వాట్ ఆర్ పీపుల్ ఆర్ ఆప్టింగ్. ఇది కాకుండా బైపీసీ స్టూడెంట్స్ కి ఐజర్ ఉన్నాయి, అండ్ దెన్ ఐసీఏఆర్ ఉంది. సో అలాగే పారామెడికల్ సైడ్స్ ఉన్నాయి. మెడికల్ కాకుండా పారామెడికల్ అయితే కాకుండా సమ్ అదర్ ఫార్మా, అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా దే కెన్ గో యాజ్ వెకేషనల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. వొకేషనల్ సైడ్ అనుకుంటే దే కెన్ గో ఫర్ స్కిల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో దర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్, బట్ దట్ డిపెండ్ ఆన్ పర్సన్స్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఇది, కాబట్టి దే హావ్ టు చూస్. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా బెస్ట్ ఇంకో అంటే అదర్ లాంగ్వేజెస్ కానీ మ్యాథ్స్ వైపు, కంప్యూటర్ వైపు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఇట్లాంటివి, వీటికి వెళ్ళటం లేదు. ఆ సంబంధించిన పోస్టులు కూడా ఖాళీలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆ సబ్జెక్టులు తీసుకుంటే కనుక జాబ్స్ వస్తాయి అనేది రకరకాల వినిపిస్తున్నాయి. అట్లా మీరు ఏమైనా సలహా చెప్పగలరా? ఆ టైప్ ఏమైనా ఉందా సార్? అంటే
ప్రతి ఎగ్జామ్ కానీ ప్రతి కోర్స్ కానీ ఇలా ఎనీ జాబ్ కానీ Yes. స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది, స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది. ఆ జాబ్ రిక్వైర్మెంట్ బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది. సపోజ్ తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు ఫ్యూచర్లో జేఎల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్పెసిఫిక్ లాంగ్వేజ్ టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అండ్ దెన్ దే కెన్ గో ఫర్ సమ్ అదర్ థింగ్స్, స్పెసిఫిక్ ఏరియా రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఆ లాంగ్వేజెస్లో. దే ఆర్ మెయిన్ ఫర్ లాంగ్వేజెస్. సో కోర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఏమున్నాయని మీకు ఐడియా ఉంది. సో దట్ డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్. కానీ వీళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళకి కొరత ఉంది అని అంటున్నారు సార్, నిజమేనా సార్? మనం కోరత అంటే ఇన్సేపు లెక్చరర్స్ లెక్చరర్స్ అక్కడ ఉన్నారండి, సఫిషియెంట్గా ఉన్నారు, సఫిషియెంట్ ఉన్నారు. ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ రిక్రూట్మెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఏం చెప్తారు సార్ ఈ విద్యార్థులకు సంబంధించి? పాస్ అయిన వాళ్ళకి, అదేవిధంగా ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఏం సలహా చెప్తారు? యా, సో నా తరపు నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను నేను. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడకండి. జస్ట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. సో ఎటువంటి కూడా నిరాశ అవసరం లేదు. సో ఈ ఎగ్జామినేషన్ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ మైల్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్, ఒక చిన్న టెస్ట్ అంతే. సో మీ లైఫ్ కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదు దీనికి. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది పొజిషన్లో ఉన్నారు. నాట్ ఏ థింగ్, దే కెన్ చూస్ దేర్ ఓన్ ఫీల్డ్ అండ్ దే సక్సీడ్. సో అది చిన్న ఎగ్జామ్. ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 21st నుంచి వాళ్ళు సప్లిమెంటరీకి మనం ఆప్షన్ ఇస్తున్నాం. ఒకవేళ చిన్నగా ఇఫ్ యూ ఫీల్ దట్ ఎనీ ఎర్రర్స్, మిస్టేక్స్ జరిగాయి, లేదా నా మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకుంటే యూ కెన్ అప్లై ఫర్ రీకౌంటింగ్ అండ్ దెన్ రీవెరిఫికేషన్ కూడా మీకు ఉంది ఆప్షన్. అది కూడా 28 నుంచి 27 దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ విత్ ఇన్ 1 monthలో ఉన్నాయి కాబట్టి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ గో ఫర్ స్ట్రెస్ కానీ, లేదు ఒత్తిడికి గురి కావడం, లేదు కొద్దిగా సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. ఇటువంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఒకరితో కంపేర్ చేయకండి. సో ఈరోజు బాగా రాలేదంటే ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం హార్డ్ వర్క్ చేయలేదని అర్థం. దట్ డజంట్ మీన్ దట్ మీ స్టూడెంట్, మీ పిల్లవాడికి కానీ లేదంటే ఆ స్టూడెంట్కి కానీ ఐక్యూ లెవెల్ అదని కాదు. ఓన్లీ ఆ టైంలో హార్డ్ వర్క్ చేయకపోవడం, మెయిన్ అదర్ రీజన్స్ ఉంటాయి. సో అదే అబ్బాయికి నెక్స్ట్ మళ్ళీ ఈ కెన్ గెట్ 100% కూడా రావచ్చు, చెప్పలేం. సో దట్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు చేసిన హార్డ్ వర్క్కి ఒక రిజల్ట్ అంతే. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది, అంటే సప్లిమెంటరీలో మీకు ఇంకో అవకాశం ఉంది. అప్పుడు బాగా కష్టపడి చదవండి, డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్. ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. మంత్రి నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ విద్యా విధానం మీద కానీ మీతో కానీ ఏ విధంగా డిస్కస్ చేసేవాళ్ళు, ఎటువంటి సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు, ఎట్లా దీనికి సంబంధించి కోఆర్డినేట్ చేసేవాళ్ళు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీ హ్యావింగ్ ఏ కోర్ గ్రూప్ అండి. అంటే ఆల్ సెక్రటరీ గారు, ఆల్ అదర్ హెచ్ఓడి, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్, ఎస్పీడీ గారు అందరూ ఎప్పుడప్పుడు ప్రతిరోజు కూడా ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హౌ టు కమ్ అప్ విత్ దట్, ప్రతిరోజు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది గ్రూప్స్లో. సో అండ్ ఎవరీ వీక్ ఆర్ 15 daysకి ఒకసారి డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఎవరీ టైమ్ హౌ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ కావచ్చు, లేదా స్టూడెంట్స్ అకాడమిక్గా కావచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయాలనేది కంటిన్యూస్గా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ఎవరీ డే. సో దట్ వే వీఆర్ యాజ్ ఎ టీమ్ వీఆర్ వర్కింగ్, అండ్ దెన్ వీల్ డెఫినెట్లీ అన్ని ఆస్పెక్ట్లో కూడా ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.